విఘ్నం అనేటువంటిది ముందుగా మనకి 8 రకాలుగా ఉంటుందని చెప్పి మనకి శాస్త్రం చెప్పిందనమాట. అది ఏమిటి అనేటువంటి తీసుకుంటే అలస, కార్పణ్య నిర్లక్ష్యం, దీనత్వంచ ప్రమేలిక, తంద్రానిద్రచ క్లీబత్వం, విఘ్నం అని చెప్పి విఘ్నం అష్టవిధం స్మృతం అని చెప్పి మనకి తెలిపిందనమాట. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే అలసత్వం. అంటే చేద్దాం అంటూ ఆలస్యం చేస్తూ వెళ్ళడం. అలస, కార్పణ్య నిర్లక్ష్యం. అంటే కార్పణ్యము, నిర్లక్ష్యము తర్వాతవి. అంటే చేసేటువంటి దాంట్లో సరైనటువంటి అంటే పిసినారితనంగా కొంచెంగా చేస్తూ ఉండటం. తర్వాత చేసేటువంటి పైన లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం ప్రతి పనిని కూడా. ఆ తర్వాత తీసుకుంటే దీనత్వం. అంటే చేసేటువంటి నేను దీన్ని చేయగలనా, వామ్మో దీన్ని నేనేం చేస్తానని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర చెప్పుకుంటూ ఉంటాం మనం. దీనత్వంచ ప్రమీళిక. ప్రమీళిక అంటే సిగ్గుపడడం. అంటే ఒక చోటకి బయలుదేరాలి, బయట ఎవరో బంధువులు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, బయటికి రారు, లోపల కూర్చొని సిగ్గుపడుతూ ఉంటారు వీళ్ళు. లేదు పూజ చేయాలంటే పూజ ప్రారంభించండి అంటే ఏమనుకుంటారని సిగ్గుపడుతుంటారు లోపల. అట్లా సిగ్గుపడ్డం అనమాట ప్రమీళిక. తర్వాత తొందర. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కొంతమందిని లేచి 5 గంటలకే లేస్తారు, ఏదన్నా పని 7 గంటలకు పని అంటే 5 గంటలకే నిద్ర లేస్తారు, స్నానం చేస్తారు, రెడీ అయిపోయి కూర్చొని కదలకుండా సోఫాలోనో లేదు కుర్చీలోనో కూర్చొని అలా చూస్తూ తేట తెలుగు చూస్తూ నిద్రపోరు, మేల్కొనే ఉంటారు, ప్రయోజనం ఉండదు. దాన్ని తొందర అంటారనమాట. తొందర, నిద్ర. అసలు ఇంకోటైతే నిద్రే లేవడు, నిద్రపోతూనే ఉంటాడు. తర్వాత క్లీబత్వం. అంటే ప్రతి చోట కూడా నేను అది చేసేస్తాను ఇది చేస్తాను అనేటువంటి ప్రగల్భాలన్నీ పలికి చివరికి కార్యశూన్యత్వం ఏమీ చివరికి ఉండదన్నమాట. ఇక్కడ దీన్నే మనం ఏమంటారంటే నపుంసకత్వం అని కూడా ఒక రకంగా. అంటే విఘ్నాలు ఇన్ని రకాలుగా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా మనకి తొలగిపోవాలన్నప్పుడు అంటే ఈ దీంట్లో ఏదో ఒకటి మనకు ఉంటుంది. ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనసు ఉత్తేజంగా ఉన్నప్పుడు ఇవేవి కూడా మనల్ని మనం మంచి ఉత్సాహం మీద ఉన్నప్పుడు ప్రతి వ్యక్తిని మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక పెళ్ళికి లేదు ఇంకొక చోటికి వెళ్ళాము అంటే శరీరం అంతా కూడా మనకేమవుతుందంటే పులకింత అంటాం మనం. అంటే ఒక రకమైనటువంటి ఒక ఆనందమైనటువంటి దీనికి వచ్చినప్పుడు మనకి అక్కడికి పోయిన తర్వాత ఈ సిగ్గు లేదు నీరసము ఇవేవి కూడా మనల్ని ఏం ప్రభావితం చేయలేవు. ఆటోమేటిక్గా మనకి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఒక విధమైనటువంటి ఏదో పూనకం వచ్చినట్టుంటారు సహజంగా. అటువంటి దీనికి వెళ్ళిపోతుంటాం. మరి ప్రతిరోజు మన కోసం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు కదా, మన పనుల కోసం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, లేదు ఇంకోటి చేయరు కదా. మరి అటువంటి సందర్భంలో మనకి ఏం చేయాలంటే మన పెద్దవాళ్ళు మనకేం చెప్పారంటే ఈ శ్లోకాన్ని చెప్పారు. మరి ఈ శ్లోకం మనకు అంత ఉత్సాహం తెప్పిస్తుందా అంటే మనం నిజంగా ఒక వ్యక్తి గురించి మనకు తెలిసినప్పుడు, వ్యక్తి వైభవం గురించి మనకు తెలిసినప్పుడు ఒకసారి వాళ్ళని తలుచుకుంటే మనకు అదే మోటివేషన్ అన్నమాట.